నా పేరు వీరారెడ్డి. ఉమ్మడి అల్లాపూర్ డివిజన్ కోఆర్డినేటర్గా బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం జరుగుతుంది. ఈరోజు మన 18 సర్వే నంబర్ గతంలో కబ్జాకు గురైందని చెప్తున్నారు. అది బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కనీసం ఒక గజం కూడా ఏది కబ్జాకు గురి కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జనార్దన్ రెడ్డి టైంలో 4.5 ఎకరాలు బస్ డిపో కోసం ఇస్తే దాన్ని కొంతమంది నాయకులు 2 ఎకరాల పైన కబ్జా చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న 2 ఎకరాలకు మేము చుట్టూ బౌండరింగ్ వేయించి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మరియు మాజీ కార్పొరేటర్ సభ్య కోసం ఆధ్వర్యంలో చుట్టూ బౌండరీ వేయించి ఇప్పుడు గేటు పెట్టి చేస్తే ఈ ఓడ్స్కలోని కాంగ్రెస్ నాయకులు మా ఎమ్మెల్యే గారిని ఇక్కడ సభ్య గౌసద్దీన్ గారిని బదనాం చేయడం జరుగుతుంది. అలాగే మన పక్కన ఉన్న సున్నం చెరువు 24 ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ఆనాటి ప్రభుత్వాలు కబ్జాకు గురి చేస్తున్నారు. మేము దాని గురించి 2012 నుండి సున్నం చెరువు గురించి కొట్లాడి మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఆనాడు మన మండల ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో చుట్టూ పించింగ్ వేయడం జరిగింది. దానికి లోకల్గా కార్పొరేటర్ సభ్య గౌసద్దీన్ గారు ఎంతో శ్రమపడి ఫండ్ తీసుకొచ్చి పించింగ్ చేసి కాపాడితే నేడు హైడ్రా పేరుతో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని 24 ఎకరాలను రంగనాథ్ గారు ఆధ్వర్యంలో కబ్జా చేసి ఇప్పుడు 15 ఎకరాలకు కుదించడం జరిగింది. 5 నుండి 7 ఎకరాల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకోవడం జరిగింది. దీన్ని లోకల్గా తెలియని నాయకులు నిన్నమన్న వచ్చేసి వారికి అల్లాపూర్ డివిజన్ గురించి ఎలాంటి సహకారం లేని మాటలు మాట్లాడుతూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీపై నింద మోపడం సరికాదు. కావున ఖబర్దారు కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తున్నది ఏంటంటే, మేము గత ప్రభుత్వంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. మా నాయకుడు కేసీఆర్ కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. సబ్వేలు కానీ హైవేలు కానీ ఇలాంటివి చేసి ప్రభుత్వానికి ప్రజలకు కల్పించే ఎన్నో మంచి పనులు చేశారు. ఇప్పుడు కూడా సర్వే నెంబర్ 18లో మేము ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవరం గారు మరియు సభ్య గౌసద్దీన్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ను పోయి కలవడం జరిగింది. కలెక్టర్ కూడా మను చౌదరి గారు మంచిగా స్పందించారు. దానిలో గవర్నమెంట్ స్కూల్ కానీ హాస్పిటల్ కానీ మరియు ఉర్దూ మీడియం కానీ కట్టించి అది ప్రజలకు అంకితం చేసే విధంగా ఉన్నారు. కావున మన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారికి మరియు మాజీ కార్పొరేటర్ సభ్య గౌసద్దీన్ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇలానే మన కలెక్టర్ మను చౌదరి గారు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ, జై హింద్.